హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అయితేను బ్రెడ్ శాండ్విచ్ చేస్తూ ఉన్నానండి. దానికోసం అయితే ఫస్ట్ ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా నీట్గా చిన్నగా కట్ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలండి చిన్నగా. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టమాటాలు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. మనకి ఇది బేకరీలో తెచ్చుకుంటే ఒక పీస్ అయితే 10 రూపాయలు అట్లా ఉంటుందండి. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి, అందరు కూడా తినచ్చు కదా. అలా అని చెప్పి నేనైతే ఈరోజు తయారు చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి 2 టమాటాలు తీసుకున్నాను అనమాట. దీంతో ఒక సఫిషియెంట్గా 4 శాండ్విచ్లు అయితే వచ్చేస్తాయి. ఇంక ఇదంతా కట్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఎత్తేస్తున్నానండి ఒక బాక్స్లోకి అయితేను పడేయడానికి. ఇవి చూసారు కదా, పొద్దున్న అయితే నేను వగ్గాని చేద్దామని చెప్పి టమాటాను ఉల్లిగడ్డ అవి కట్ చేశాను కదండి, అలాగైతే వేస్ట్ అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కళాయి పెట్టేసి ఆయిల్ వేసి, ఇంకా జీలకర్ర ఆవాలు అవన్నీ ఏమీ అవసరం లేదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా, పసుపు ఉప్పు వేసేస్తే ఉల్లిగడ్డలు అయితే త్వరగా మగ్గుతాయి. ఇదిగోండి ఈ విధంగా. ఇంకా ఉల్లిగడ్డలు అయితే మగ్గిన తర్వాత ఎక్కువ ఇది కర్రీలా కావాల్సిన అవసరం లేదండి, కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. తర్వాత టమాటాలు కూడా వేసి ఇదంతా కాసేపు అయితే మగ్గబెట్టేద్దాం, కొంచెం టమాటాలు మగ్గేంత వరకు కూడా. టమాటాలు అన్నీ కూడా కొంచెం మగ్గేసిన తర్వాత ఇంకా ఇందులోకి అయితేను కొంచెం లైట్గా ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం అంటే కొంచెమే కారం వేసుకోవాలంటే ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా కాస్త కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కొత్తిమీర, అలాగే నేను కాస్త కారం కూడా వేస్తున్నాను. కొంచెం ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈ కర్రీ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా తర్వాత మామూలుగా శాండ్విచ్ మేకర్స్ అవి ఉంటే దాంట్లో చేసుకోండి, లేకపోతే పెంచు పైన కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇదైతే నేను షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇంక ఇది పక్కన పెట్టేసి ఇక్కడైతే పెంచి పెట్టేస్తూ ఉన్నాను. ఇదిగోండి పెంచు పైనకైతే కాస్త ఆయిల్ వేస్తున్నాను అనమాట. పెంచు మంచిగా హీట్ అవుతుంది కదా, దీనిపైన అయితే మనము బ్రెడ్ అయితే వేసేద్దాం. ఇదిగోండి ఇలాగ బ్రెడ్ వేసి కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కాస్త మనము కాల్చాలన్నమాట బ్రెడ్. తర్వాత మనం రెడీ చేసుకున్న కర్రీ ఉంటుంది కదా, ఇదంతా కూడా ఈ బ్రెడ్ శాండ్విచ్లోకి అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనము కర్రీ పెట్టేద్దాం. కర్రీ పెట్టేసి పైన ఇంకొక బ్రెడ్ పీస్ అయితే పెట్టేసి తిప్పేస్తాం, మంచిగా కాలుతుంది. ఇలాగ 2 సైడ్స్ అయితే కాల్చేయాలండి. నెక్స్ట్ అదేవిధంగా ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని పీసులు అయితే తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇది అండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా నేను ఒక 3-4 శాండ్విచ్లు అయితే తయారు చేశాను అనమాట, బాగున్నాయండి టేస్ట్. అదేవిధంగా మన ఛానల్ అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి మన ఛానల్ని అయితే మీరు చూడండి. మీకు ఏవైనా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీకు అందరికీ తెలిసిందే కదా, ఛానల్ పేరు అయితే అర్చన స్మార్ట్ హౌస్ వైఫ్ అండి. తప్పకుండా విజిట్ చేయండి. తర్వాత అయితే ఇది నేను మీషోలో తీసుకున్నానండి. నిజంగా నాకైతే చాలా డబ్బులు వేస్ట్ అనిపించింది.
ఫస్ట్ చేసిన రోజైతే బాగానే వచ్చాయండి. నెక్స్ట్ సారి ఇదిగోండి ఎంత నీట్గా ఆయిల్ వేసి ఇలాగా బ్రెడ్ పెట్టేసి తర్వాత దీనిపైన నేను స్టఫ్ చేసేసాను అనమాట కర్రీ అంతా కూడాను. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ ఇలాగ పెట్టేసి సేమ్ ఒక 5 మినిట్స్ అలాగ ఉంచేసి తీసేసి అస్సలు ఏ మాత్రం రాలేదండి. నిజంగా ఇది ఎంతకో కొన్నాను నేను, గుర్తులేదు, కానీ చాలా వేస్ట్ అనమాట. ఫెయిల్ అయిపోయింది, అసలు ఏ మాత్రం రాలేదండి. ఎక్కడిదక్కడ కరుచుకుపోయినాయి బ్రెడ్ అంతా కూడా. చూడండి మీకు నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలాగ వచ్చేసినాం. నిజంగా వేస్ట్ అండి. కొన్ని కొన్ని బాగుంటాయి కానీ ఆన్లైన్లో, కొన్ని కొన్ని బాగుండవు అనమాట. ఇదైతే అమౌంట్ వేస్ట్ అనిపించింది నాకు. ఏదేమైనా తప్పదు కదండి, ఇంకా వేస్ట్ అయినా ఇంకా మనం నష్టపోయామనిపించింది నాకైతేను. 150 ఎంత ఉండిందండి లాస్ట్.